హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తోటపల్లి ఏరియా ఉంటుంది. ఆ తోటపల్లి ఏరియా నుంచి కూడా లెఫ్ట్ కట్ చేస్తే మానసాదేవి టెంపుల్కి వెళ్ళొచ్చు. 11 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి కూడా. ఇది హైదరాబాద్ వెళ్లే హైవే. ఇది కరీంనగర్ వెళ్లే రూటు. మంచిర్యాల రామగుండం కరీంనగర్ వెళ్లే రూటు. ఇక లెఫ్ట్కి వెళ్తే గుండ్లపల్లి ఏరియా. ఇక్కడ నుంచి మానసాదేవి టెంపుల్కి వెళ్ళొచ్చు. 11 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మానసాదేవి జన్మ రహస్యం ఏంటంటే, కశ్యప ప్రజాపతి, వినత, కద్రువ ఈ పేర్లు మీరు వినే ఉంటారు మ్యాక్సిమం చాలా మంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాళ్ళ వీడియో చేసి నేను పెడతాను. అయితే కశ్యప ప్రజాపతి ఎవరంటే, ప్రకృతిలో ఉన్న చాలా జీవులను డిజైన్ చేసి పుట్టించిన మహనీయుడు ఆయన. అంటే పాములు, కప్పలు, పక్షులు అలా చాలా రకాల జీవులను డిజైన్ చేసి పుట్టించిన మహనీయుడు. ఆయనకి కద్రువకి పుట్టినవే పాము జాతి. అంటే కశ్యప ప్రజాపతికి కద్రువకి పుట్టినవే ఈ పాము జాతి అన్నట్టు. అయితే ఒకరోజు కద్రువకి ఒక ఆడపిల్ల కావాలనే కోరిక పుడుతుంది. అందుకని ఆమె ఏం చేస్తుందంటే ఒక బొమ్మని తయారు చేస్తుంది అన్నట్టు. ఈ బొమ్మ చక్కగా ఉందని చూసుకుంటూ మురిసిపోతుంది. ఇది కాని జీవం ఉన్న పిల్ల అయితే బాగుందని కోరిక పుడుతుంది అన్నట్టు. అదే సమయంలో పైన పార్వతి పరమేశ్వరులు క్రీడిస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడు పరమేశ్వరుడి యొక్క శక్తి ఒక చుక్క వచ్చి ఆ బొమ్మ పైన పడుతుంది. అలా పడగానే ప్రతిమ ఒక స్త్రీ రూపం ధరిస్తుంది. అంటే ఆ బొమ్మ ఒక స్త్రీ రూపం ధరిస్తుంది. ఆమెనే మానసాదేవి. అంటే పరమేశ్వరుడి యొక్క మానస పుత్రిక. మానసాదేవి యొక్క అంటే మానసాదేవి భర్త యొక్క పేరు వచ్చేసి జరత్కారువు. అయితే మానసాదేవి కుమారుడు ఉంటాడండి. ఆ కుమారు పేరు వచ్చేసి అస్తిక మహాముని. ఈ అస్తిక మహాముని జన్మ రహస్యం కూడా చాలా బాగుంటది. ఆ అస్తిక మహాముని పుట్టడానికి కూడా చాలా రీజన్ ఉంటది. ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే ఆ స్టోరీ కూడా ఎవరికన్నా తెలుసుకోవాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా అస్తిక మహాముని గురించి కూడా నేను వీడియో చేసి పెడతాను.